నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి మార్చ్ 2024 కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటాయనేది చూద్దాం. మనం ఎప్పుడు గోచారం మాట్లాడుకుంటాం. ఫస్ట్ కుంభంలోనే శని ఉన్నారు. అలాగే ఏంటంటే సన్ మూవ్ అవుతున్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఏంటంటే మెర్కురీ కూడా మూవ్ అవుతున్నారు. మనకి ఈ రాశికి వస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఏంటంటే మకరంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ మూవ్ అవుతున్నారు, మార్స్ కూడా మూవ్ అవుతున్నారు. రెండో ఇంట్లో ఏమో రాహు సంచారం జరుగుతోంది, మూడో ఇంట్లో ఏమో మనకి జూపిటర్ సంచారం అంటే గురు సంచారం జరుగుతోంది. అలాగే ఎనిమిదో ఇంట్లో మనకి కేతు సంచారం జరుగుతోంది అనమాట. ఈ నెల ఏంటంటే ఒక యావరేజ్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ఈ నెలంతా ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే ధనుస్లో ఏమో మనకి ప్లానెట్స్ ఉన్నాయి, వీనస్ అవి ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా ఎక్స్పెండిచర్ ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 11th ఉంటున్నాయి, మళ్ళీ ఏమో 12th కూడా మూవ్ అవుతున్నాయి అనమాట. సో ఈ ఎక్స్పెండిచర్ మంత్ ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళకి. అలాగే ఏంటంటే వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడో ఒక ఎక్స్పెండిచర్ అధికం, ఎక్కడో ఒకటి చూపించాలి కదా, అదొకటి. ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో ఖరీదైన వస్తువు అంటే లాంగ్ టర్మ్లో మనకి దాని ఫలితం అనేది దొరుకుతుంది కనుక తప్పక ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ. అలాగే బిజినెస్ పీపుల్కి మనం చూసామంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అంత బాగుంటుంది అని చెప్పలేము. ఎందుకంటే పార్ట్నర్స్తో ఎడబాటు రావడం అనేది ఈ నెల కనిపిస్తోందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే డిసగ్రిమెంట్స్ కూడా ఎక్కువ. అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటంటే అంత ఈజీగా మనకి సొల్యూషన్ అనేది దొరకదు. డిసగ్రిమెంట్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. అలాగే కెరియర్ పాత్కి మనం వచ్చామంటే కెరియర్లో అంత బాగా వీళ్ళు పైకి వస్తారు ఈ నెల అని చెప్పలేము. అంటే ఏంటంటే కొన్ని అడ్డంగాలు వస్తే అలాగే ఏంటంటే శ్రమకు తగిన ఫలితం వస్తుంది అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే బాసెస్ కానీ మనకి లెట్సే మనకి సూపర్ బాసెస్ కానీ మన కొలీగ్స్ కానీ మనకి సహకరిస్తారు అని చెప్పలేము. కానీ స్టూడెంట్స్కి చాలా బాగుంది ఈ నెల అనే చెప్పాలి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటేనే తప్పక వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అనేది, కావాల్సిన యూనివర్సిటీ అనేది ట్రావెల్ చేయడం అనేది వస్తుంది, వాళ్ళకి సబ్జెక్టు వస్తుంది. అలాగే ఎవరైనా వేరే యూనివర్సిటీకి అప్లై చేసి అలా మనకి డబ్బు రావాలి వాళ్ళ దగ్గర నుంచి, అలాగే వాళ్ళు మనీ తీసుకోవాలి అన్నప్పుడు, అడ్మిషన్ అవ్వాలి అన్నప్పుడు తప్పక స్కాలర్షిప్ వస్తుంది, అడ్మిషన్ వస్తుంది. తప్పక ట్రై చేయండి. అంటే శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తోంది. దాని మూలాన్ని హెల్త్ కొంచెం చెడిపోయే, హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెల. సో హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రండి. అలాగే వీళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటి స్పిరిచువల్ పర్స్యూట్స్కి మక్కువ చూపిస్తారు. స్పిరిచువల్ పర్స్యూట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ట్రావెలింగ్, షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రావెలింగ్ ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ఏంటంటే వీళ్ళకి శ్రమ అధికం, కానీ దానికి తగిన ఫలితం అనేది వీళ్ళకి కనిపించదన్నమాట. తప్పక జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన ఈ నెల. అండ్ ఆల్సో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్నారో, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా శ్రమ అధికం, తగిన ఫలితం దొరుకుతుంది ఈ నెల అని చెప్పలేము. మనకి తెలుసు శని ఏమో కుంభంలోనే ఉన్నారు, అందుకోసం అంటే ఏలినాట్స్ అని వీళ్ళకి కూడా ఉంది. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, అలాగే హెల్త్ ఆస్పెక్ట్, అలాగే కుటుంబ పరంగా కూడా వీళ్ళకి కొన్ని అడ్డంగాలు అంటే ఏంటి, కొన్ని డిసగ్రిమెంట్స్ అండ్ ఆల్సో ఏంటి మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే కొత్తగా జీవనం స్టార్ట్ చేసే వాళ్ళు, దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఎడబాటు అనేది తప్పదు. అంత బాగుంటుంది అంటే అనుకూలత ఉంటుంది అని చెప్పలేమన్నమాట. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం బెటర్ కానీ, బట్ ఏంటి క్రయ విక్రయాల్లో వీళ్ళకి లాసెసే వస్తాయి, కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. అలాగే లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెల. అండ్ ఆల్సో ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి కూడా రావచ్చు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్, ఎందుకంటే 12th హౌస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కనుక తప్పక మనకి డబ్బు ఎలా వెళ్తోంది, ఎలాగ నీళ్ళలా ఖర్చు అవుతోంది అని తెలియదు. హెల్త్ సెన్సిటివ్ కనుక మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ పరంగా కానీ, మన లెట్సే మన చిల్డ్రన్ అంటే మన పిల్లల పరంగా కానీ, ఎలాగ అంటే పెద్దవాళ్ళ పరంగా కానీ హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఈ నెల ఎక్కువ కనిపిస్తున్నాయి. సో హెల్త్ విషయం మీద కొంచెం ధ్యాస పెట్టండి. అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ పెట్టాలి అని చెప్తున్నాం అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ కాపాడుకుంటూ రావాలి.
సో ఇవన్నీ చేయడం అనేది మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది మంచిది. మనం గోవుకి తప్పక గడ్డి కానీ లేకపోతే జాగరీ అంటే బెల్లం పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఆదిత్య హృదయం సన్ మూవ్ అవుతున్నాడు కదా, మళ్ళీ ఎందుకంటే కుంభానికే మూవ్ అవుతున్నాడు, తప్పక బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అని రావచ్చు అనమాట. సో చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసమని కొంచెం బెల్లం పెట్టడం అనేది మంచిది. అలాగే పిల్లలకి శనగపప్పు బెల్లం అంటే శనగపిండితో కూడా మీరు చేయొచ్చు, చేసి పెట్టడం మంచిది. వృద్ధులకి వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేయడం అనేది ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఆదిత్య హృదయం సండే చదువుకోవాలి. సాటర్డే నవగ్రహాలకి తప్పక 108 సార్లు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. అలాగే దానం ఇవ్వడం మంచిది. అంటే ఏంటంటే మనకి తైల దీపం పెట్టుకోవడం సాటర్డే ఒక పీపల్ ట్రీ కింద పెడతారు. అలా లేని పక్షాన్ని మన నవగ్రహాల దగ్గర పెట్టి రావడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేయండి, తప్పక మీరు పాజిటివ్ దారిలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పుకునేది ఈ నెల గురించే కదా, మార్చ్ 2024. మీకు జాతక రీత్యా ఇంకా సొల్యూషన్ ఏదైనా కావాలి, అలాగే మంచి జాతిరత్నం వేసుకోవాలి, నేను ఉన్నత స్థాయికి రావాలి అనుకునే వాళ్ళు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే కింద స్క్రోల్ అయ్యే మన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎలా అపాయింట్మెంట్ సెట్ చేసుకోవచ్చు, ఏ రోజు అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసామంటే నేను డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాను. అండ్ ఆల్సో ఏంటంటే ఆన్లైన్ తీసుకుంటాను కన్సల్టేషన్. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే మన దగ్గర అందరూ సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు, సర్టిఫైడ్ జెమ్సే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఆస్ట్రో క్యాంప్ మనమేమో సండే పెడుతున్నాం. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే ఆర్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మన జాతకం చూడడం కూడా 12 years ప్లస్ వాళ్ళకే చూస్తాము. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అలాగే నెంబర్ కూడా సంప్రదించండి, అన్ని వివరాలు తెలియజేయబడతాయి అన్నమాట. ఇంకో విషయం అందరూ చెప్పమన్నారు నన్ను, బికాస్ ఫ్రీ అడ్వైస్ చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే మేము డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తాం, మేము జాతకం చూసి చెప్పండి అంటున్నారు. అలాగా భావ్యం కాదు. మీరైతే ఫ్రీగా చేస్తారా ఎవరికైనా? మీరు చదువుకున్న చదువు, మీ వృత్తి కోసం మీరు చదువుకున్నారు, అది మీరు ఎవరో తెలియకుండా ఫోన్ చేసి ఇంట్రడ్యూస్ కూడా చేసుకోకుండాను మీరు చేసేయాలి అంటే అది భావ్యం కాదు. కొంచెం చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ అడ్వైస్ ఇవ్వద్దు, ఎవరికి ఫ్రీ అడ్వైస్ ఇవ్వద్దు. ఎవరి అడ్వైస్ వాళ్ళు తీసుకోవడం అనేది మంచిది. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ అడ్వైస్ అడిగితేనే మేము ఇస్తున్నాం. మేము ఎవరికి కాల్ చేసి అడ్వైస్ అయితే ఎవరు ఇవ్వట్లే. అది జాతక రీత్యా ఏదో ఒక ఇది పెట్టుకుని దాని మీద మనం అడ్వైస్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ జాతక రీత్యానే మేము అడ్వైస్ ఇవ్వడం జరుగుతోంది. అంటే ఆన్ సమ్ స్టాండర్డ్ వీఆర్ గివింగ్ అడ్వైస్ అనమాట. సో చూసుకోండి. అలాగే ఏంటంటే మనం వీడియోస్ చేస్తున్నాం కనుక నెగిటివ్ కమెంట్స్ పెట్టడము, అలాగే ఏంటంటే చేసేయాలి, ఇలా చేసేయాలి, అలా చేసేయాలి అనేది మీ ఉద్దేశం, మా ఉద్దేశం కాదు. సో మీ ఉద్దేశం పట్టి మీరు చేస్తున్నారు కనుక అవన్నీ కొంచెం చూసుకోండి. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా పాజిటివ్గా మాట్లాడుకున్నా పాజిటివ్ దారికే చెప్తున్నాం కనుక కొంచెం మీరు చూసుకోవడం అనేది మంచిది. ఇదైతే అందరికీ జరుగుతోంది, కొలీగ్స్కి కూడా జరుగుతోంది కనుక చెప్పమన్నారు. సో ఫ్రీ అడ్వైస్ అడగద్దు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ అండ్ నమస్కారం.